హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ తెలుగు అడ్వెంచర్. ఈ రోజు ఈ వీడియోలో మేము చేయబోతున్నాం ఓవర్ నైట్ సర్వైవింగ్ ఛాలెంజ్ ఇన్ కలర్ఫుల్ హౌస్. ఆ హౌస్ వచ్చేసి ఇదే, మీరు ఇక్కడ చూడొచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ హౌస్ అయితే ఒక లుక్ వేసేయండి. సో చూసారు కదా, ఇది వచ్చేసి మన కలర్ఫుల్ హౌస్ అన్నమాట. ఈ విధంగా అయితే రెడీ చేసినాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక్కొక్క దాని గురించి మీకు ఇంట్రో అయితే చెప్పుకుని వస్తాం. మీరు ఇక్కడ చూడొచ్చు, స్టార్టింగ్లోనే మనకు వెల్కమ్ అని చెప్పేసి ఈ విధంగా అయితే ఉంటుంది. మన హౌస్ యొక్క ఫ్రంట్ ఫేస్ అయితే ఇలా ఉందన్నమాట. అలాగే స్టార్టింగ్లోనే మీరు ఇక్కడ చూడొచ్చు, 2 పిచ్కార్లు అయితే ఉన్నాయి. అలాగే లోపలి కనుక వచ్చేసినట్టయితే బయట ఏ విధంగా ఉందో లోపల కూడా మనకు అదే విధంగా కలర్ఫుల్గా అయితే ఉందన్నమాట. మా కలర్ఫుల్ హౌస్ కలర్ఫుల్గా ఉండాలని చెప్పేసి మీరు ఇక్కడ చూడొచ్చు, ఒక కలర్ బటర్ఫ్లై కూడా వచ్చింది. అక్కడ మీద తిరుగుతుంది. అది కనబడిన తర్వాత మీకు చూపిస్తాం. ఇప్పుడు కనబడలేదు, కలర్ఫుల్గా ఉంది అది కూడా. సో ఓవరాల్గా మీరు ఆల్రెడీ ఇంత ముందుకు బీరోల్స్లో చూసే ఉంటారు. ఇక్కడ మీరు చూసినట్టయితే రకరకాల టాయ్స్ ఉన్నాయి. కాకపోతే ఈ బట్టల పైన కలర్ ఉండే వరకల్లా టాయ్స్ కనబడతలేవు. ఇక్కడ మీరు చూడొచ్చు, పిచికారి బ్యాగ్స్ ఉన్నాయి, ఈ చిన్న పిచికారులు ఉన్నాయి. అదేవిధంగా ఈ పెద్ద పిచికారి కూడా ఉంది. మొత్తం ఏదో ఏలియర్లో ఉంటుంది కదా తుపాకీ, దాని లెక్కనే ఉంది. కలర్ఫుల్ అది ఉన్నాము, కలర్ఫుల్ ఉండాలి. బయటికి పోదు. ఏం జరిగినా సరే, ఏమైనా సరే, ఈ కలర్ఫుల్ హౌస్లోకి వెళ్ళి ఇప్పటి నుంచి వెళ్ళి రేపు మార్నింగ్ సన్ రైజ్ వరకు ఎవరు బయటికి అయితే వెళ్ళాం. ఒబ్బో దమ్మెళ్తలేరా, తలకాయలు బయట పెట్టరు. కొద్దిగా పొగ పోయేంత వరకు అయితే ఆగినాం. మొత్తం ఫ్రీ అయితే అయిపోయింది. మీరు ఇక్కడ చూడొచ్చు. తర్వాత లోపలికి వచ్చేసినట్టయితే ఇక్కడ మాకు ఎంటర్టైన్మెంట్ కోసం ఒక టీవీ ఉంది. అలాగే టీవీ టేబుల్ మీద కూడా మీరు చూడొచ్చు, మా వాళ్ళు అయితే మొత్తం చేతి గుర్తులు అయితే వేసేసారు. గ్రీన్ కలర్, ఆ కలర్, ఈ కలర్ ఉంది. ఇవరిదాకా మనం గ్యాస్ సిలిండర్కి కొట్టినాం కదా, పొగ మీరు చూడొచ్చు. అందులో ఉన్న కలరు ఇగో విష్ సౌండ్ వస్తుంది. ఏదండి బాధేదా? సో ఇదంతా అయిపోయిన తర్వాత వీళ్ళని ఎప్పటిస్తారు ఇడికి వచ్చినట్టయితే నైట్ పడుకోవడానికి ఒక బెడ్ అయితే ఉంది. నైట్ మంచి ఇట్లా పడుతుంది. ఆగురా, కొద్దిగా బ్రేక్ ఇయ్యరా. ఇదేంటిది? నీ కప్పు చాయ్ తాగుతారా? తాగనిరా? తాగుతానే చాయ్. కూర చేయకూరు. అరే వెనక పట్రా. ఎందుకు కూర చేయకూరు? పట్టు పట్రా. గిడు గిది పెడతా. అద్దు పట్రా. అద్దు పట్రా. ఇప్పుడు మన కలర్ హౌస్ లోనే ఒక చిన్న ఛాలెంజ్ అయితే కాబోతుంది. అందరు జాగ్రత్త అయినా సరే. ఎదురు నిజంగా పబ్జీలు ఇలాడరు ఇద్దరు. నేను కూడా వస్తున్నా. ఇలాడరు మా స్క్వాడ్ ఇది, నలుగురిది. సో ఇప్పుడైతే ఒక గేమ్ ఆడబోతున్నాం. ఆడచ్చారా? ఆడచ్చు. సో ఇప్పుడైతే ఒక చిన్న గేమ్ అయితే ఆడబోతున్నాం. అదేంటిదంటే ఇంట్లోకి వెళ్ళి బయటకు వస్తలేం, కానీ అక్కడ మీరు చూసినట్టయితే ఆగుర్రా ఒక స్టూల్ మీద ఒక బాటిల్ అయితే ఉంది. ఇక్కడ నుంచి వెళ్ళి ఎవడైతే ఆ బాటిల్ పడేస్తాడో వానికి వచ్చేసి
ఈ మామిడికాయ టాండ్రా ఫస్ట్ ఇది ఎక్స్పైర్ ఉంది వదులుతుంది ఉన్నది ఉన్నది జైలు పెట్టుకుంటా నువ్వు చేసేస్తావు ఎవడో వడగొట్టేస్తే వానికి అందరి పడ్డదనుకో మనిషికి ఇంత ఇద్దరు పడ్డదనుకో ఇద్దరు తింటారు ఓకేనా రెడీ ఓల్ ఫస్ట్ ఆల్ వేద్దాం అయిపోయింది ఎనిమిది హెడ్ సైడ్కి వెళ్ళిపో కమాన్ చూడరా మళ్ళా ఇంకోటి ఉన్నాడు కూర దారా నువ్వు కొట్టు ఎవరికి నచ్చినారు తీసుకున్నాడు నాకు నచ్చింది బోర్ పైపు బోర్ పైపు నీ ఫాల్ట్ అది అడగ కూడా పోతూ పడుతుంది రాదు ఒక్కదే వాళ్ళే మెల్లగా కొడుతున్నాను జరుగు ఇద్దరిది వల్లే ఇద్దరిది పడ్డది వీళ్ళది పడదు ఏమో పేరుకు బ్యాగులు వేసుకొని వచ్చారు కానీ వేస్ట్ ఏంటండి మన ఇద్దరికే అన్న నీ దగ్గర ఉన్నా మన ఇద్దరం చేసినాం మన ఇద్దరికి ఏంటిరా అమ్మా జోలు మాకే మాకే గాడ పెడతావేమరా జింగిడి వాళ్ళు వేసుకొప్పించారు ఇద్దా ఇందా ఏమన్నా మన చెప్పు అది ఆగనా మామిడికాయ మాడికే ఒకటి చెక్ ఓడిపోయినట్టుకుంటారు ఈ డబ్బా మొత్తం మనకే టేస్ట్ అయితే మంచిగా ఉంది మామిడి టాండ్రా ఎవరికి తెలుసు అలాగే ఎవరికి ఇష్టమో కింద కామెంట్ చేయడం మాత్రం మర్చిపోదు That was legitness. Yeah. ఇంకోటి కొంచెం సో ఇందులో మీరు చూస్తారు కావచ్చు మేము ఏ విధంగా ఎంజాయ్ చేస్తున్నాం ఎట్లా అని చెప్పేసి ఇది కలర్ఫుల్ హౌస్ సో హోలీ రాబోతుంది కాబట్టి ఒక హోలీ జరుపుకుంటున్నట్టే అదే ఫీల్ లో అయితే మేము ఉన్నాం అన్నమాట సో అందుకే ఈ విధంగా మా వాళ్ళు ఎంజాయ్ చేస్తారు మీరు అలాగే ఇదైతే ఉన్నది కింద మొత్తం మీరు చూడొచ్చు ఒక బర్ల దొడ్డి లెక్క అయిపోయింది అందుకే ఇక్కడ కలర్లు అయితే ఉన్నాయి మా దగ్గర ఇప్పుడు ఏం చేస్తున్నామంటే ఈ కలర్స్ అన్నిటిని మళ్ళీ ఒకసారి తల్లి దీన్ని నీట్ గా వేసుకుంటాం ఇక అరే వాటర్ కొట్టకరి నో వాటర్ ఓకే అబ్బా ఏనన్నా అది దేనికి ఇంటింట్లో పావు కిలో ఉన్నాయి ఇంటింట్లో పావు కిలో ఉన్నాయి అధ్యక్ష ఇక్కడ మోసం జరుగుతుంది అధ్యక్ష ఏమైంది ఇంత దానికి ఇంతదేంటి అధ్యక్ష సో ఇప్పుడైతే ఫుల్ ఆడడం చేసినాం అది అంతా ఓకే సో ఇప్పుడు ఇంకొక చిన్న గేమ్ అయితే ఆడబోతున్నాం ఏంటి తెలుసారా రాక్ పేపర్ సీజర్ ఆరు వాళ్ళే కావాలి మోసం చేసి కొట్టేయచ్చు కమాన్ నేను చెప్తా ఎవరిని కొట్టాను ఎందుకన్నా రాక్ పేపర్ సీజర్
రెండు ఒకటే పట్ల ఫస్ట్ మ్యాచ్ నాకు ఆడరా ఆడరా నన్ను కొట్టిన చింగిడి వాళ్ళు రాక్ పేపర్ సీజర్ చెప్పాను నేనేమో మీ ఇద్దరిని నువ్వేమో మీరు ఇగో వీడు మీ ఇద్దరిని మీ ఇద్దరు నన్ను నేను వీణ్ణి గుద్దుతాడు డుమ్ముగాలు ఇద్దరు వచ్చి రెండు కొట్టినాడు అప్పుడు నువ్వేంటి రావాలి కమన్ అన్న సరే రాక్ పేపర్ సీజర్ అన్న తొలస్తుంది కమన్ రాక్ పేపర్ సీజర్ దొరికిండ్రా చెప్పండి నేను చెప్తావు మేము ఇద్దరం నిన్ను నేను మీ ఇద్దరిని నేను మీ ఇద్దరిని కొట్టాలి మీ ఇద్దరం నిన్ను కొట్టాలి అంతే నేను వీళ్ళిద్దరు కొడతా నేను కొట్టద్దు పేపర్ పేపర్ ఫస్ట్ నువ్వు నువ్వు విని కొట్టాలి కొట్టు నువ్వు వాళ్ళని కొట్టు నువ్వు కొట్టు నన్ను ఫస్ట్ ఇంకా నేను కొడతా ఇద్దరికి రెండు రెండు కింది కట్టంగు రెండు నీ కొట్లో ఒకటే కొట్టినా వాడిని కొడతారా నేను వాడిని కొట్టాలి ఆడలే చీకటి అయితే అయిపోయింది, మీరు చూస్తున్నారు కావచ్చు. చీకటి అయిన తర్వాత మన కలర్ హౌస్ ఏ విధంగా అనిపిస్తుందో ఒకసారి కామెంట్ అయితే చేయండి. సో ఇప్పుడు ఏం చేస్తున్నామంటే అప్పుడే వచ్చేసిన హౌస్లోకి, అప్పుడు అదేదో మామిడి టాండ్రా వస్తే వాడు నేను ఇద్దరం తిన్నాం, వీళ్ళు ఎండే ఉన్నారు. సో ఇప్పుడు ఏం చేస్తున్నామంటే మనిషికి ఒక ఇది చిప్స్ ప్యాక్, అది నా దగ్గర కురుకురే ఉంది అరే రెడ్ కలర్ నాటి టమాటో, నా దగ్గర కురుకురే ఉంది. ఏంటది ఫ్లేవర్? గ్రీన్ ఇదేంటి సవరా గ్రీన్ గ్రీన్ చట్నీ స్టైల్ అట. బింగో బింగో మస్తుంది. కొడుతా నాకు ఉంచా నేను ఇయ్యా ఇప్పుడు కలర్ హౌస్ లో ఒక చిన్న కలర్ గేమ్ అయితే ఆడబోతున్నాం. అదేంటిదంటే ఇప్పుడు నలుగురం ఉన్నాం కాబట్టి ఎవరైనా ఒక పర్సన్ ఇటు సైడ్ మొక్కం పెట్టుంటాడు. మా దగ్గర 3 కలర్లు ఉన్నాయి, స్కై బ్లూ, పింక్, ఎల్లో. మిగిలిన 3 పర్సన్స్ ఏం చేస్తారంటే ఒక్కొక్కరు ఒక్కొక్క కలర్ చేతిలో పట్టుకొని మన వెనక ఈపులో కొడతారు. వాడు కలర్ గెసేయాలి, ఎవరు కొట్టింది ఎవరైనా సరే సరిపోతుంది, కానీ ఏ కలర్ గెసేయాలి. అదే అర్థమైందా? ఎవరు కొట్టరా కలర్ ఎల్లోరా జింగిడిగా స్కై బ్లూ కరెక్టే. తప్పించుకున్నారా వీడు, ఒక 2-3 దెబ్బలు పడతాడేమో అనుకుంటే మిస్ అయిపోయింది. దాక్కురా పర్రి అందరి లైన్ వస్తుంది. చెప్పు చెప్పు చెల్లి. రాజు కొట్టిండు కింది చూడక నువ్వు పడితే అప్పలు పడుతుంది అది కపర్. మళ్ళా నువ్వు తీసుకో 2 కలర్ అంతా నేను
అది మెల్ల కొట్టురి చెప్పు 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 మెల్లనే జింగిడి సేఫ్ అయ్యింది ఆయన ఒక రౌండ్ వచ్చింది మళ్ళీ. అరే రెడీ రెడీ మెల్ల చూస్తున్నావు చెప్పు పింకు కాదు అప్ప అప్ప నెక్స్ట్ రెడీ 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 తేజ బ్రో పింకు ఆగలేదురా జింగిడిగా. ఇట్లా చూడకు ఎల్లో కొట్టు 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 ఇంకోటి నెక్స్ట్ మిక్స్ చేస్తారా ఉత్త కొడుతురా మరి ఉత్త కొడితే నేను అందరిని వేసుకోవడం వల్ల ఫుడే చేస్తావు కొడతారు రూమ్ అంటుందా ఇప్పుడు కూడా రాలే వచ్చింది ఆ పర్పర్ అనలే మరి చెప్పన్నా స్కై బ్లూ ఫస్ట్ మోసం చేసి జింగిడి అది కూడా కనిపెట్టినా తర్వాత కూడా కనిపెట్టినా. సో ఇట్టి కార్యక్రమాన్ని ఇంతటితో ముగించేసుకుంటున్నాం. సో ఎప్పుడు మనం క్యాంపింగ్ చేసినా కానీ మన సబ్స్క్రైబర్స్కి ఇన్స్టాగ్రామ్లో వీడియో కాల్ చేస్తాం కదా. సో ఈ రోజు కూడా వీడియో కాల్ అయితే చేయబోతున్నాం. వెరైటీగా చూసే వాళ్ళు ఏ విధంగా రెస్పాండ్ అవుతారో మా అవతారాలు చూసేది చూద్దాం. ఇప్పుడు మస్తు మంది నాకు వీడియో కాల్ చేయరు అని పెడతారు కానీ టైం దొరకదు. అది విచ్ కలర్ అంటే అంటే ఒక వీడియో రిలీజ్ అవుతుంది నేను ఆగబడితే కాదంటే అది రెగ్యులర్ ఆటనా కలర్ కలర్ అని తెలిసినాక విచ్ కలర్ ఏంది నువ్వు నాకు కావాలి అదేనా డియో అంటే ఇష్టమైన కలర్ తీసుకోవాలి. ఓకే సేమ్ ఇదేదో బోయా నవీన్ అని చెప్పేసి ఒక ఆయన మెసేజ్ పెట్టిండు. సో మన పేరు కూడా నవీనే కాబట్టి కాల్ అయితే ఇస్తున్నా. బ్రో ఒకసారి రెస్పాండ్ అవ్వండి, వీడియో కాల్ చేస్తారా అన్నయ్య అని చెప్పేసి పెట్టిండు. సో చేసేద్దాం. ఓకే కానీ ఆన్లైన్ లేడు. హాయ్ బ్రో హాయ్. ఎక్కడ ఎవరు అలా చేస్తాను అనుకోలేనా నమ్మలే అసలు చేస్తాను అసలు ఎన్నోన్నా భారీ ఇది మిస్ సార్ మీ వీడియో చూస్తే దీని రోజు వస్తుంది మెల్లగా ఉంటది లైన్లో ఉంటది అక్కడనే మా దగ్గర పట్టికొండ తాలూకా. ఓకే ఓకే ఓకే. అయ్యో ఇవాళ ఎలా వేసినాం చూడ కలర్ హౌస్ మొత్తం కలర్ హౌస్ తయారు చేసినాం. హోలీ వస్తుంది కదా సండే రోజు వస్తుంది. ఓకే ఓకే థ్యాంక్ యూ సరే చేద్దాం. సో మొత్తానికి అయితే వీడియో కాల్ కాన్సెప్ట్ కూడా కంప్లీట్ అయిపోయింది. చాలా ఎగ్జైట్ అయిపోయాను. ఇదివరకు ఎప్పుడు నాకు మెసేజ్ పెట్టుండే నేను చూడలేదు. సో ఇంత ముందుకే యాక్సెప్ట్ చేసి మరి వీడియో కాల్ అయితే చేసినాం అనమాట. సో ఫాలో అయ్యి కామెంట్ చేసే వాళ్ళకి ప్రతి ఒక్కరికి వీడియో కాల్ అయితే వస్తూ ఉంటుంది ఏదో ఒక క్యాంప్ మీద. నెక్స్ట్ టైం నుంచి ఏం చేద్దామంటే ఏదైనా 24 hours చేసినప్పుడు ఇద్దరిద్దరు ఏం చేద్దాం, ఒకసారి ఒకరికి ఇంకొకసారి ఒకరికి, అట్లా అయితే ఇంకా ఎక్కువ మందికి రీచ్ కావచ్చు మనం. సో ఈరోజు వీడియో కాల్ అయితే ఇది. సో ఈరోజు స్పెషల్ వచ్చేసి ఏంటిదంటే చికెన్ కాదు పాలకూర పప్పు చికెన్. సో స్పెషల్ వచ్చేసి కలర్ హౌస్లో చికెన్ అయితే ఉండబోతున్నాం విత్ రైస్. సో ఇప్పుడు లేట్ చేయకుండా ఫటాఫట్ ఆ ప్రోగ్రామ్ అయితే పెట్టుకున్నాం. అంతేకాకుండా తినుడు అయిపోయిన తర్వాత ఒక చిన్న గానా భజన ప్రోగ్రామ్ కూడా ఉంటుంది. రెడీ ఉండుర్రి, గెట్ రెడీ ఫర్ దట్. ఎందుకంటే 2-3 సాంగ్స్ ఆల్రెడీ అనుకున్నాం, మామూలుగా ఉండే ఆ సాంగ్స్. చిన్న ఇసురు చల్ తర్వాత వస్తుంది ఇక, దానికోసం వెయిట్ చేయరు ఇక. సో ఇప్పుడు ఫటాఫట్ చికెన్ ప్రాసెస్ అయితే స్టార్ట్ చేస్తాం. శేఖర్ గారు అన్నీ అందిస్తాడు. ఇప్పుడు మొదలు పెట్టేద్దాం ఇక. ఈ ప్రాసెస్లో ఫస్ట్ అయితే నేను చికెన్ ప్రాసెస్ అయితే మొదలు పెట్టేస్తున్నా. అది కూర రైస్ పెట్టుకుంటా ఎప్పటిలేక రైస్ కంప్లీట్ చేసాను. నీకు ఉండొచ్చారా? నువ్వు తినవు గారు ఆయన చికెన్ తినాను కదా మొన్న శుక్రవారం గురువారం
తెల్లారే శుక్రవారంగా పన్నెండు తర్వాత తిందామన్నా 12 దాటి తినవా ఇక అయితే 12 తిందామన్నా ఇది ఉడకాలిగా తిననీకి ఉడకనీకి లేట్ పడుతుంది ఎంతైనా 12 అవుతుంది మా గ్యాస్ చిన్న అవుతుంది తొందర ఉడకదే రైస్ ఎక్కిస్తున్నా ఎక్కిచ్చేసి కడుక్కో రైస్ కడుక్కో సందులకి మెల్లగా వాడవి బయటకి అడుగు పెట్టకుండా వాడవి సరేనా నా అయిందా వాసన అయితే వస్తుంది ఎటు అవుతుందా మంచిగా వస్తుంది ఇట్లా మరి అయిందా అయినట్టే ఇంకా ఎడా నీళ్ళు అయిందా అలాగే అన్నాం అత్తాం మంచిగా వస్తుంది మసాలా అట్లే తింటే అయిపోయింది ముక్క ఇంకో ముఖ్యనా తింటారా ఉడకలే అది ఉడికింది ఇంకా తినరా ఒక సైడ్ తరుగు కారం గిట్లా పట్టచ్చు కాలుతుంది తీసుకో బొక్క పట్టుకొని తీసుకో కాలు కింద పడ్డా అనుకో అరే కింద పడ్డా మొత్తం తీసుకోవాలి ఇక ఓ సుంచులు లేదు ఈ మొత్తం ముట్టని అయిపోయింది ఓ అమ్మో అన్న కాలం ఉన్నా నీళ్ళు పోతాం గారు ఇప్పుడు ఇంకా అదొక ఫ్రై పీస్ లెక్క తినేసి ఇప్పుడు ఇంకా నీళ్ళు రావా ఉడికిందారా ఉడికింది ఉడికిందట అని కొద్దిగా తినిపి నాకు అద్దురా ఏ తినరా ఇప్పుడు చికెన్ అంటే కోసుకునేటట్టున్నాడు మొత్తం లెగ్ పీస్ లిప్ పీస్ లిప్ పీస్ లెగ్ పీస్ లెగ్ పీస్ లెగ్ పీస్ లెగ్ పీస్ లెగ్ పీస్ అదే మన చికెన్ అండ్ రైస్ అయితే రెండు రెడీ అయిపోయినాయి ఫటాఫటి వేసేస్తున్నాం ఇక అరే దారా గరం గరం అరే అన్నం మత్తు ఉంది కూర మస్తుంది ఎక్కడ కాంప్రమైజ్ అయ్యలేదు ఇక తక్కువ వచ్చింది ఎక్కువ వచ్చింది ఆకురా నాకైతే మెత్తది మెత్తడి నీకు ఈ లక్కు తక్కువ వచ్చిన అనిపిస్తే మళ్ళీ వేసుకోరు మళ్ళీ వేసుకోరువే ముట్రా ముట్టు అప్పుడే ఇంటిగా ముక్క ఇంతకుముందు లాస్ట్ టైంలో ముక్క టెస్ట్ చేసినాం ఉడకలేమో అని చెప్పేసి పొయ్యి మీద పెట్టిన అట్లే ఇడిచిపెట్టినాం ఒక 20 నిమిషాలు ఇప్పుడు ఉడికింది ప్లస్ ముక్క కూడా పట్టింది అంత టేస్ట్ మంచిగా బాయ్ మసాలాగా కొద్దిగా ఉప్పు తక్కువైందా కొద్దిగా ఉప్పు టచ్ అయితే సూపర్ ఉంది అంటే గరం మీద ఏర్పడతలేదు నీకు గరం మీద ఏర్పడతలేదు మరి ఏది ఏమైనా అన్న అయితే కూర అయితే మంచిగా నేను చికెన్ అయితే మంచిగా ఉంది టేస్ట్ అన్న పెట్టండి మంచిగా మంచిగా మేము ఉన్నది 5 కానీ దగ్గర 8 మందికి అంత వండినాం కదా అన్నం బాగుంది ఇంకో 3 ఉన్నా కానీ అన్నం తినచ్చు కూర అవురా అన్నంలో కారం పొడి కలిసిందా అరే మళ్ళీ వేసుకో తక్కువ నేను మీకు చికెన్ వండే ప్రాసెస్ ముందు మనలో ఒక సాంగ్ పాడతారని చెప్పినా కదా ఇవాళ
ఆ సాంగ్ అయితే ఇప్పుడు వాడతారు. సో దాన్ని అయితే ఇని ఎంజాయ్ చేద్దాం. ఇవాళ చికెన్ రైస్ బాగా అయింది, దమ్ తీసుకోవట్లేదు. అదే ఉన్నది గట్టి వేసిండు మంచిగా. ఒకటేసారి నువ్వు 3 సార్లు వేసుకున్నావు కదా. ఓలు నేనా వేసుకుని 3 సార్లు. వాడరు ఏమైంది? 1 2 3 దోసా పువ్వా సంటి దొత్తులు దొత్తుల మీద రంగులు. అమ్మ ఏం ఫీల్ ఉన్నది మామయ్య. పూలాంటి అంగిలో దోతుల మీద రంగులే రమేష్, రంగులే 1 2 3 దోసా పువ్వా సంటి దొత్తులు దొత్తుల మీద పాడు అంటే అంటే అచ్చి వాడినట్టు వాడతాము రా. ఒకటి దోసా పువ్వా సంటి దొత్తులు దొత్తుల మీద రంగులే రమేష్, దొత్తుల మీద రంగులే రమేష్. అమ్మాయి నిలవాడి పోతిరేమో రంగులు, నిలవాడి పోతిరేమో రంగులు. అల్లి పువ్వా సొంటి అనిలు అంగిల మీద రంగులే రమేష్, అంగిల మీద రంగులే అనిలు. అమ్మాయి నిలవాడి పోతిరేమో రంగులు, నిలవాడి పోతిరేమో దగ్గర పడుతున్నాయి రంగులు. ఏమో అనుకున్నాం కానీ ఒక 2 లైన్లు అయితే బైహాడ్ చేయగలిగినాం. నెక్స్ట్ ఎప్పుడైనా క్యాంపింగ్ లో మొత్తం ఫుల్ ప్రాక్టీస్ చేసుకోవాలి. లిరిక్స్ లేవారా? అవి లిరిక్స్ దొరికాయి, దొరుకుతాయి. నెక్స్ట్ టైం లిరిక్స్ తీసుకొని మంచిగా ప్రాక్టీస్ చేసి వాడతాం. ఒక 2 గ్రూపులు కావాలి. డాన్స్ కూడా మస్తు ఉంటది. అమ్మాయి దోతల మీద రంగులే. మనం చేసింది కలర్ హౌస్ కాబట్టి కొద్దిగా దాని పరంగా ఉండాలని చెప్పేసి ఆ పాట దేవులాడి 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 ఇంకో ఓలి పాట నువ్వు వాడొకటి ఓలి పాట. ఏ పాట? సంక్రాంతి పాట కాదు, ఓలి కదా. ఇంత ముందుకే చిన్న ఒక పాట అయితే క్రియేట్ చేసినాం. 3 2 1 ఓలీ 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 రే. ఓలీ ఏం పాట? ఓలీ ఏం పాట? ఏం పాట? డోలీ డోలీ మనకు ఓలీ సాంగ్ కావాలరా. నీకు ఏం సినిమా? ఓలీ 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 రే ఓలీ రే. గంతేనారా? అంతే గంతే. మామూలు ఎక్కువ వాడినట్టు లేదు, వాడినా కానీ లాగ్ వచ్చేటట్టున్నది. ఇప్పుడైతే ఇక మరి ఇక డ్యాన్స్ ప్రోగ్రామ్ పెట్టుకునేంత ఓపిక లేదు, ఎందుకంటే ఒక్కొక్కరు టైట్ అయిపోయినాము. వీడు కొంచెమే తిన్నాడు, దీనికంటే ఎక్కువ మేమే తిన్నాం, అందరికంటే ఎక్కువ వీడు తిన్నాడు. మన డాన్స్ ప్రోగ్రామ్ లో మళ్ళీ తేజ ఫస్ట్ ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు డ్యాన్స్ ప్రోగ్రామ్ పెట్టుకున్నా కానీ ఏమైతుందంటే ఇటు సైడ్ పరదలు ఒకసారి అడిగిపోతాయి, అటు సైడ్ పరదలు ఒకసారి అడిగిపోతాయి, ఇటు సైడ్ పరదలు ఒకసారి ఎడిగిపోతాయి, మీదికే పోతుంది. డైరెక్షన్ ఎటుంటే అటు ఇక అదో బాధ అన్నట్టు. తర్వాత అదే మినిమం డిగ్రీ ఉంటే అర్థమవుతుంది. నువ్వు ఎక్కువ ఏమర్థమైంది? నువ్వు 10 పాస్ అయినరా. సో ఇప్పుడైతే ఇక బిస్తర్ వేసేస్తున్నాం. ఇక కూరగాడు తేజగాడు వచ్చి మీద వంటమన్నారు అప్పుడే. శేఖర్ నీ ఏమన్నా నేను కింద అనుకుంటాను. కింద అనుకుంటున్నా ఇప్పుడు ఎక్కడ మీద వంటమని లేరు అప్పుడు. మీద వంట నేనేడికొత్తా, నువ్వే వంటాడా, నేనేడికొత్తా. అరే ఒక్కడే వండుకో, ఎంజాయ్. ఇది నీట్ గా నున్న కనబడుతుంది, అడిగి వనికి కూడా ధైర్యం చేస్తున్నాడు. మెల్ల బిస్తరేస్తాం ఇక. అరే నువ్వు కార్ తీసుకొచ్చి డోర్ కి అడ్డం పెట్టి కార్లో వండుకోరా, ఏమన్నా కుక్కలు బిక్కలు రాకుండా మొత్తం విలన్ దగ్గర పెట్టేదాన్ని. చికెన్ తిని గిన్నెలు కానీ కుక్కలు వచ్చినాయి అనుకో వేసుకోపోతాయి. మరి ఏం టైట్ అయినా రాబా, తెల్లందాకా కొద్దిగా బోర్ల బొక్కలు వండుకోరు, అటు ఇటు పెట్టకుర్రి. నువ్వు గిట్లనే మరి అటు వంట కదా పండు వండుకుంటే మూలం నాకు చలి ఒలి పెడుతున్నారు మీద.
వీడాడు తిరిగి ఆయన ఏమన్నా వదిలిండు అనుకో వాడు బెడ్లునే సపోర్ట్ ఏమో థర్మాకోలి ఏమని పట్టుకోరు ఎందుకన్నా కట్టేసుకోరు రేవి మనదైతే అందరూ వండుకున్నారు. మొత్తం ఫుల్ అప్పంటే ఫుల్ చలి పెడుతుంది. ఏం చేయాలో అర్థమవుతుంది. అప్పుడు మంచిగా చికెన్ తిన్నా కదా, మొత్తం కడుపంతా లూజ్ లూజ్ అవుతుంది. అన్నా అన్నా అన్న అయితే లెక్కలేరు. ఏం చేయాలో అర్థమవుతలేదు. ఒక్కడో రెండో అవుతుంది టైం అయితే. ఏం చేసట్లేదు. పొద్దున కలుద్దాం. చాలాసేపు అవుతుంది తెల్లారిపోయి, కానీ అయినా కూడా వీళ్ళు లేత్తలేరు అసలు. ఘోరంగా అంటే ఘోరంగా చలి పెడుతుంది. మీదికి మంచు పడి మొత్తం కింద పచ్చిగా అయ్యి మళ్ళీ నైటు వీళ్ళు నీళ్ళతో ఆడిరు కదా, ఈ బట్టలు నీకు ఎండలే లేదు, సుక్కలు అనిపిస్తున్నాయి. మళ్ళీ ఒకటి చెద్దరు లేక నిద్రపడతలేదు. అసలు వీళ్ళు ఇవ్వనే లేత్తలేరు. వీళ్ళకి ఇట్లా కాదు ఎత్తాగు. తెల్లారి ఇంకా వండుకుని వెళ్ళరు. నిద్ర పడతలేదంటే మీరు మంచిగా వండుకుంటారు. వాళ్ళు మొత్తం నిర్దాంత నాశనం చేసినారు. నీ బాధ ఊరే నిద్ర పడతలేదు. ఈ తెల్లారింది ఆల్రెడీ. ఇంకా వండుకుంటున్నా ఏమైంది గట్ట వస్తున్నావు మీరు? ఏమో ఒకటేసారి ఆగమైంది ఏడున్నా అని. ఉన్నాము. అది వచ్చేసి చెట్టు అనుకున్నది, కనబడతలేదు. ఇన్ని మొదలేమో గిడికి వస్తుండే, ఈ మధ్యలో ఈ చెట్టు వెనకాల వస్తుంది. ఒకసారి అయితే బయటికి వెళ్దాం. మీకు అయిపోయినట్టే మనం ఓవర్నైట్. సో విజయవంతంగా కలర్ హౌస్లో ఒక రాత్రి వీడియో అయితే కంప్లీట్ అయిపోయింది. మీరు చూడొచ్చు, రాత్రి మంచు పడ్డా కానీ ఏం డ్యామేజ్ ఏం కాలేదు, ఎట్లుందో అట్లే ఉంది. సో ఫైనల్గా ఇది గైస్ ఈరోజు వీడియో. ఐ హోప్ మీరు ఎంజాయ్ చేశారనుకుంటున్నాను. వీడియో ఎట్లా అనిపించిందో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోద్దు. సో ఫైనల్గా ఈ చిన్న వీడియో కనుక నచ్చినట్టయితే వీడియోని లైక్ చేయండి. ఛానల్లో కొత్తగా వచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్. టేక్ కేర్. బాయ్ బాయ్. హ్యాపీ హోలీ. హ్యాపీ హోలీ. అరే